పేదలు, వ్యాపారస్తులు తమ తరాల నుంచి ఉంటున్నటువంటి ఒక భూభాగాలను వదిలి తమ యొక్క స్వస్థలాలను వదిలి సంపాదించుకున్నటువంటి ఒక సంపదలను వదిలి భిక్షగాలలాగా భారతదేశంలోకి రావటం జరిగింది. ఈ పాపం మీదిగా నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా మేము స్వాతంత్రం తెచ్చామని అంటున్నారు. బంగ్లాదేశ్ యొక్క విముక్తి ఏ కాంగ్రెస్ వారు చేశాడా? ఇందిరాగాంధీ పోరాటం చేసిందా? కాంగ్రెస్ సేవాదళ పోరాటం చేసిందా? భారతదేశం యొక్క సైన్యం బంగ్లాదేశ్ను విముక్తి చేసింది. లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాం. మన యొక్క వీర సైన్యాలు అమరులయ్యారు. మరి ఇంతటి త్యాగం చేసి బంగ్లాదేశ్ను విముక్తి చేసినటువంటి యొక్క బంగ్లాదేశ్లో ఈరోజు పరిస్థితి ఏంటి? హిందువుల యొక్క ఊచకోత. లాహోరు సిక్కుల యొక్క కేంద్రం, విప్లవకారులకు కేంద్రం. భారతదేశం ఇప్పుడున్నటువంటి సరిహద్దుకు కేవలము కొన్ని 10-20 కిలోమీటర్లు అనుకుంటాను నేను. బార్డర్లో ఉండేటటువంటి ఒక మహానగరం. దాన్ని ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు కూడా ఎవరికి తెలియదు లాహోర్ భారతదేశంలో ఉంటుందా, అక్కడ ఉంటుందా. అక్కడ ఉన్నటువంటి హిందువులంతా అనుకున్నారు లాహోర్ మహానగరంలో సిక్కుల యొక్క కేంద్రం అది. భారతదేశం అప్పుడు భారతదేశంలో అంతర్భాగం, మేము భారత్లోనే ఉంటామనుకున్నారు. కానీ బ్రిటిష్ వాడు గీసినటువంటి ఒక గీతకు అది పాకిస్తాన్ పాలైంది. సింధు కరాచీ అలాగే పోయింది. బెలూచిస్తాన్ వాళ్ళు మేము పోము అన్నారు. గాంధీకి చాలా అభిమానైనటువంటి శిష్యుడైనటువంటి సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గాంధీ దగ్గరికి వచ్చి మమ్మల్ని రాక్షసుల నోట్లో వేయొద్దండి, మేము భారత్తో ఉంటామని చెప్పడం జరిగింది.